హలో ఫ్రెండ్స్. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి టీ20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంతకుముందు టోర్నమెంట్స్ కంటే ఈ టోర్నమెంట్ ఇంకా రసవత్రంగా ఉండబోతుందని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇన్ఫ్యాక్ట్ 2007లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ని మనకు అందించింది. అండ్ ఈరోజు వీడియోలో ఆ మెమరబుల్ మూమెంట్స్లో టాప్ మూమెంట్స్ ఏంటో మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. యువరాజ్ సింగ్ 6 సిక్సెస్. నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్ ఇండియాలో ఇంత ఫేమస్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ కొట్టిన సిక్సెస్. ఇనాగరల్ టీ20 వరల్డ్ కప్లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పి నేను బల్లగుద్ది చెప్తాను. ఆండ్రూ ఫ్లింటాఫ్తో గొడవ పెట్టుకున్న తర్వాత యువరాజ్ సింగ్ ఆ కోపాన్ని మొత్తం స్టూవర్ట్ బ్రాడ్ మీద చూపించాడు. ఈ మ్యాచ్లో స్టూవర్ట్ బ్రాడ్ వేసిన 19th ఓవర్లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టి చరిత్ర పుస్తకాల్లో చెరపలేని రికార్డ్ని యువరాజ్ సింగ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఇదే మ్యాచ్లో కేవలం 12 బాళ్ళకే హాఫ్ సెంచరీ కొట్టి ఇంకొక రికార్డ్ని కూడా క్రియేట్ చేశాడు. స్టిల్ ఈ రికార్డ్ని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. సో రేపు జరగబోయే వరల్డ్ కప్లో ఈ రికార్డ్ని ఎవరైనా బ్రేక్ చేయగలరా? ఇన్ కేస్ చేయగలిగితే ఎవరు ఈ రికార్డ్ని బ్రేక్ చేయగలరో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్, ది బౌలౌట్ మ్యాడ్నెస్ వర్సెస్ పాకిస్తాన్. మీ సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఆడే సూపర్ ఓవర్లా కాకుండా ఇంతకు ముందు ఆడే బౌలౌటే బాగా నచ్చేది. అసలు మీలో ఎంతమందికి బౌలౌట్ గుర్తుంది? అదే టీ20 మ్యాచ్ టై అయిన తర్వాత రెండు వైపుల నుంచి ఐదుగురు బౌలర్స్ వచ్చి బౌలింగ్ చేసి వికెట్స్ని హిట్ చేయాలి. సేమ్ ఫుట్బాల్లో పెనాల్టీ షూట్అవుట్ ఎలాగ ఉంటుందో సేమ్ అలానే ఇనాగరల్ టీ20 వరల్డ్ కప్లో కూడా మొట్టమొదటిసారిగా లీగ్ స్టేజ్లో ఇండియాకి ఇంకా పాకిస్తాన్కి మధ్య మ్యాచ్ టై అయింది. దాంతో రిజల్ట్స్ కోసం ఈ బౌలౌట్ని నిర్వహించారు. ఇండియా తరపున హర్భజన్ సింగ్, సెహ్వాగ్, ఊతప్ప వరుసగా వికెట్స్ని హిట్ చేశారు. ఇంకా పాకిస్తాన్ తరపు నుంచి ఒక్కరు కూడా హిట్ చేయలేదు. దాంతో ఇండియా ఈ మ్యాచ్ని గెలిచింది. అలాగే టీ20 వరల్డ్ కప్స్లో బెస్ట్ బౌలౌట్ విన్నింగ్ మూమెంట్ని కూడా ఇండియా సొంతం చేసుకుంది. నెక్స్ట్, ఏ హ్యాట్రిక్ ఆఫ్ సిక్సెస్. 2021 సెమీఫైనల్స్. 2021 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్. పాకిస్తాన్ సెట్ చేసిన 177 టార్గెట్ని చేస్ చేస్తూ ఆస్ట్రేలియా 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలోనే మాథ్యూ వేడ్ క్రీజ్లోకి వచ్చాడు. అవతలున్న మార్కస్ స్టోయిన్స్తో కలిసి ఆస్ట్రేలియా హోప్స్ని మెల్లమెల్లగా పెంచుతూ వచ్చాడు. లాస్ట్ 2 ఓవర్స్లో 22 రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. 19th ఓవర్ వేయడానికి షాహిన్ షా అఫ్రిది బౌలింగ్కి వచ్చాడు. ఆ టైంలో అఫ్రిది మంచి ఫామ్లో ఉన్నాడు. సో అఫ్రిదిని బౌండరీస్ కొట్టడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిపోయింది. అనుకున్నట్లే 19th ఓవర్లో ఫస్ట్ 2 బాల్ అఫ్రిది సూపర్గా వేశాడు. 3వ బాల్ని మాథ్యూ వేడ్ డీప్ వికెట్లో ఉన్న హాసన్ అలీ వైపు కొట్టాడు. కానీ హాసన్ అలీ ఆ సింపుల్ క్యాచ్ని వదిలేశాడు. అంతే, నెక్స్ట్ 3 బాల్లో వరుసగా 3 సిక్స్లు కొట్టి మ్యాచ్ నవ్వకొట్టేశాడు మాథ్యూ వేడ్. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫైనల్స్లో న్యూజిలాండ్ని ఓడించి టీ20 వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. ఆ ఇయర్ ఆస్ట్రేలియా కప్పు గెలవడానికి మెయిన్ కారణం సెమీఫైనల్స్లో మాథ్యూ వేడ్ కొట్టిన ఈ హ్యాట్రిక్ సిక్స్లే. నెక్స్ట్, ఎంఎస్ ధోని ఆర్ హుసేన్ బోల్ట్. మేబీ ఈ పర్టికులర్ మూమెంట్లో హుసేన్ బోల్ట్ కంటే ఎంఎస్ ధోనినే ఎక్కువ ఫాస్ట్గా పరిగెత్తుంటాడేమో. 2016 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ జరిగిన క్రూషియల్ లీగ్ మ్యాచ్లో ఇండియా ఆల్మోస్ట్ ఓటమి అంచులకు వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ చేతిలో మ్యాచ్ని చెడగొట్టుకుని లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టే సిచ్యువేషన్కి బంగ్లాదేశ్ వచ్చింది. హార్దిక్ వేసిన ఫైనల్ బాల్ని బ్యాట్స్మ్యాన్ మిస్ చేసిన వెంటనే బైస్ తీయడం కోసం పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ఒక గ్లౌ తీసేసి రెడీగా ఉన్న ఎంఎస్ ధోని బాల్ని విసరకుండా హుసేన్ బోల్ట్ కంటే స్పీడ్గా వికెట్ల దగ్గరికి వెళ్ళి స్ట్రైకింగ్ ఎండ్ వైపు వస్తున్న ముస్తఫిజుర్ రెహమాన్ని రన్అట్ చేసి మ్యాచ్ని ఇండియా చేతిలో పెట్టాడు. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా నాగిని డ్యాన్స్ ఆపేసి వెక్కి వెక్కి ఆడటం మొదలుపెట్టారు. నెక్స్ట్, రిమెంబర్ ద నేమ్. ఏప్రిల్ 3, 2016 ఇండియా ఫైనల్స్కి రాలేదు. అయినా కానీ ఈడెన్ గార్డెన్స్ జామ్ ప్యాక్ అయిపోయింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెస్టిండీస్ గెలవాలని చెప్పి కోరుకున్న వాళ్ళే. అయితే ఇంగ్లాండ్ సెట్ చేసిన 155 రన్స్ టార్గెట్ని చేస్ చేయడానికి వెస్టిండీస్ కింద మీద పడుతూ ఫైనల్ ఓవర్ వరకు వచ్చింది. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ చేస్తే వరల్డ్ కప్ వెస్టిండీస్ సొంతం అయిపోతుంది. ఇటువైపు కంట్రోల్ చేసుకుంటే కప్ ఇంగ్లాండ్కి వెళ్తుంది. కంట్రోల్ చేయడానికి బెన్ స్టోక్స్ బౌలింగ్కి వచ్చాడు. కానీ ఎదురుగా ఉన్న బ్రెత్ వైట్ కంట్రోల్ చేసే ఛాన్స్ని కొంచెం అంటే కొంచెం కూడా ఇవ్వలేదు. కనికరం లేకుండా వరుసగా 4 బాళ్ళకి 4 సిక్స్లు కొట్టి
వెస్టిండీస్ చేతిలో వరల్డ్ కప్ని పెట్టాడు. నెక్స్ట్ బెస్ట్ మూమెంట్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ విన్నింగ్ క్యాచ్ 2007లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్ మనకు మొట్టమొదటి T20 వరల్డ్ కప్ని అందిస్తే సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్ T20 వరల్డ్ కప్ని లాక్కొని మరీ మన చేతికి అందించింది. ఎస్, ఈ బాల్ కనుక 6 వెళ్ళుంటే కప్పు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వాళ్ళ చేతిలో ఉండేది. కానీ సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాన్ లాగా ఎగురుకుంటూ బాల్ క్యాచ్ పట్టి సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోతున్న T20 వరల్డ్ కప్ని ఇండియా చేతిలోకి తీసుకొని వచ్చాడు. ఈ క్యాచ్తో 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ ఎదురుచూపులకి తెరపట్టమే కాకుండా ఇండియా రెండోసారి T20 ఛాంపియన్స్గా నిలిచింది. సో ఫిబ్రవరి 7 జరగబోతున్న T20 వరల్డ్ కప్లో ఇదే డామినెన్స్ పర్ఫార్మెన్స్తో ఇండియా కప్పు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.